హలో అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ దీపావళి. సో నేను మీకోసం ఎంతగా సరికొత్త వీడియోతో వచ్చేసాను. సో ఇప్పుడు దీపావళికి చాలా రకాల దీపాలు వచ్చినాయి కదా. సో మనం మార్కెట్ లో దొరికే దీపాలని ఇంట్లోనే అది చిటికెలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఇంట్లోనే దొరికే ఐటమ్స్ తో మనం ఈజీగా వాటర్ దియాల్సిన అయితే చేసుకోవచ్చు. అది మీకు డీటెయిల్ గా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నాను. ఇది వచ్చేసి లెహెంగా. సో లెహెంగా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెహెంగా మెటీరియల్ అండ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా. సో అదంతా కలిపేసి నేను ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీడియో డీటెయిల్స్ కి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఒకవేళ కనుక మీరు స్టిచ్ చేయించుకోవాలంటే ఉంటుంది కదా, త్రివేణి శ్రీ పూజిత బొటిక్ విజయవాడలో ఉంది. సో నా ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్ అయితే నేను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే నేను ఇచ్చే ఫోన్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదా నేను ఇచ్చే అడ్రస్ కి అయితే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. సో తప్పనిసరిగా అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియో డీటెయిల్స్ వెళ్ళిపోదామా? సో ప్రెసెంట్ నా దగ్గర అయితే ఇవి బౌల్స్ ఉన్నాయన్నమాట. మనం బౌల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, గ్లాసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉన్నా కానీ అలాంటి ఐటమ్స్ తో అయితే ఇది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ నేనైతే ఒక పువ్వు పెడుతున్నాను. సో నా దగ్గర రోజెస్ ఉన్నాయి కాబట్టి నేను రోజెస్ తీసుకుంటాను. మీ దగ్గర ఏ పువ్వు ఉన్నా కానీ ఆ పువ్వుని అయితే పెట్టుకోండి. సో ఒకటి ఇలాగా నేను అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా. ఇలా మనం పూలు అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు పూలైనా వేసుకోవచ్చు, పెటల్స్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో వన్స్ పూలన్నీ పెట్టేసిన తర్వాత ఇలాగ వాటర్ పోసేయండి. 3/4 వాటర్ పోసేసిన తర్వాత పైన 2 పూలు ఎక్కువ అవుతాయి అనుకుంటే ఒక పువ్వు చాలా మనకి. సో ఆయిల్ అయితే పోసేస్తున్నాను నేను పైన. సో 3/4 వాటర్ ఉండాలి, 1/4 ఆయిల్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని కరెక్ట్ సైజులో కట్ చేయాలి. అది గ్లాస్ ఉంటే గ్లాస్ షేపు, లేకపోతే బౌల్ ఉంటే బౌల్ షేపు, ఆ షేప్లో అయితే కట్ చేయాలి. నా దగ్గర కొంచెం గట్టి పాలిథిన్ అయితే లేవు, అందుకని నేను ఇలాంటి తీసుకుంటున్నాను. కొంచెం షీట్లా ఉన్నది అయితే బాగుంటుంది. బేస్ మెటీరియల్ ఒకటి క్రియేట్ చేయడానికి మనకి అయితే కావాలి. సో ఇప్పుడు నేనైతే ఈక్వల్ షేప్స్లో ఒక 4 to 5 అయితే కట్ చేసేసుకొని, సో ఇప్పుడు మనం బౌల్ పెట్టుకుని ఉన్నాం కదా, ఆ బౌల్కి బేస్లా క్రియేట్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనము ఒత్తిడిని పెట్టాలి కాబట్టి దాంట్లో. సో ఆ ఒత్తి అయితే ఇప్పుడు మనకి నా దగ్గర గుండు ఒత్తులు లేక నేను నార్మల్ ఒత్తి పెట్టాను. ఆ గుండు ఒత్తి అయితే మనకి బాగా ఈజీగా లోపల పెట్టేసి మనం ఆయిల్ వేసేస్తే చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది అలానే. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight.
sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్ కి మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా కావాలి. సో నా వీడియోస్ ని ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరైనా వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. బాయ్.